शिवाय गुरवे नमः। 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 చతుర్బాహు సమన్విత. సరే, ఇక్కడే మనకి తెలుస్తోంది చతుర్బాహు సమన్విత. అమ్మవారికి 4 చేతులు, 2 ఊర్ధ్వహస్తములు, 2 అధోహస్తములు. దేవతా విగ్రహాలకి ఆ విగ్రహాల్లో మనం చూసేది అంటే ఆ చేతుల్లో ఏం ఆయుధాలు ఉన్నాయి, మనని రక్షించడానికి అనువైన ఆయుధాలు ఉన్నాయా లేదా అని చూస్తాం మనం. అలా ఉంటే మనకు ఓ ధైర్యం, ఆ అమ్మాయ రక్షిస్తుంది ఈవిడ అలా అనేసి. అయితే ఇక్కడ ఈ అమ్మ యొక్క విశిష్టత ఏమిటి అంటే, కేవలం ఏదో బాహ్యమైన నీ శత్రువులని ఆవిడ సంహరించటమో నిరోధించటమో అలానే కాకుండా, అసలైన నీ యొక్క అంతఃకరణ శత్రువు, నీలో ఉన్న రాగద్వేషాలు ఇలాంటివన్నిటినీ నశింపచేయటమే అసలైన రహస్యమైన అనండి, అతి సూక్ష్మమైన అనండి ఆవిడ యొక్క ఆవిర్భావానికి మూల కారణం అదే. మనకు వస్తుంది ఇప్పుడు బండాసురుడు, అప్పుడు చెప్దామని ఆగే దాని గురించి. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క ఈ హస్తాల్లో, అభయ హస్తాల్లో ఎక్కడా కూడా మనకి మారణాయుధాలు లాంటివి కనపడవు. అంటే అవి ముట్టుకుంటే మనకి హాని కలుగుతుంది అలాంటివి ఎక్కడా కనపడవు. చాలా కోమల స్వరూపం, మామూలుగానే అమ్మది కోమల స్వరూపం. ఈ లలిత అనేది ఇంకా కోమలమైన స్వరూపం. అన్నీ కూడా చాలా మృదువైనవే ఉంటాయి తప్ప అవి చూస్తే మీకు ఆహ్లాదం కలుగుతుంది, అంటే మనస్సుకి ఆనందం కలుగుతుంది. ఆవిడ రూపాన్ని ధ్యానించినప్పుడు, ఆవిడ యొక్క చిత్రపటాన్ని మీరు చూసిన ఆనందమే కలుగుతుంది తప్ప ఏమిటి ఈవిడ రక్షిస్తుందా లేదా, అభయము ఇస్తుందా లేదా అన్న శంక కలగదు. అదే ఆమె యొక్క విశిష్టత. అందుకే ముందు ఆమె యొక్క ఆ శరీర వర్ణం ఎంతటి అత్యద్భుతంగా ఉంటుందో చెప్పారు. ఉదయిస్తున్న సూర్య కిరణాలనండి, సూర్యకాంతి అలా ఆ మిశ్రమంలో ఉంటుంది అది. అరుణకాంతి అనగానే ఎర్ర రంగు పూసేయకండి, కృష్ణుడు పూసే. కాబట్టి ఆవిడ అంటే అంతటి ఒక కాంతి ఎలా కనపడుతుంది మనకి మామూలుగా కూడా సినిమాల్లో చూడండి ఎలా కనపడుతుంది కాంతి. ఆ రంగు మీరు కష్టం కొంచెం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి. అమ్మ. ఆ విధంగా అమ్మ యొక్క కాంతి కూడా అత్యద్భుతంగా ఉంటుంది అనమాట, అందువల్ల అలా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆవిడ 2 ఊర్ధ్వ హస్తాలంటే పైకి పెట్టుకుంది, 2 హస్తాలు కింద కనపడుతున్నాయి అన్నారు. మామూలుగా మనకి ఆ లలిత విగ్రహం చూసినప్పుడు ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే కాబట్టి అది ఎలా ఉందో చెప్పుకుందాం. ఇవి అభీష్ట గ్రహణానికి, అనభీష్ట పరిత్యాగానికి. అంటే మరి మీలో ఉన్న గుణాలు ఏ వదిలాలో మీకు తెలియాలి కదా, ఏ ఉంచుకోవాలి. అంటే ఆవిడ ఆ విధంగా నీ మనస్సులో ఉన్న ఆ దుష్ట సంకల్పాలనండి, దుష్ట గుణాలనండి అలాంటివన్నీ తీసేస్తుంది. అలాగే నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. నువ్వు అడగక్కర్లేదు, నీకు ఏది మంచో నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు, కానీ ఆవిడ డిసైడ్ చేయ. అలాగే అంటే భారతీయ భక్తుడు అన్నారు ఇక్కడ, ధర్మ అర్థ కామ మోక్షాలు వాడికి కావాల్సినవి అవి. నవవిధ భక్తులు అని చెప్పుకున్నాం కదా,
అదే విధంగా వీడు ఒకదాని తర్వాత ఒకటి అన్నారు. ఒకదాని తర్వాత ఒకటి అంటే వాడి జీవితం ఎంత అని. అందుకని అలా ఒకదాని తర్వాత ఒకటి అనుకోకండి. నా కోరికలు అన్ని తీర్చుకున్నాకంటే మీకు 80 ఏళ్ళు వచ్చిన కోరికలు ఏమి ఆగవు. ఏదో ఒకటి ఉండేది ఆ వయసుకు తగ్గట్టుగా. అందుకని కామాలు అంత తొందరగా నశిస్తాయని మీరు భావించకండి. ఇది అయ్యా కదండి అని. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు అనండి ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇప్పటి నుంచే ఎందుకే దేవుడు అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే అంటారు కొంతమంది. అంటే జ్ఞానం లేదు పాపం, వాళ్ళకి దైవం గురించి తెలియదు. ఏదో ఇంట్లో ఒట్టిగా పొద్దున్న లేచి అరగంట పూజ చేసేసుకుంటే పండగలప్పుడు నైవేద్యాలు పెట్టి తినేసేస్తే మనం ఆవిడగా సరిపోతుంది అనుకుంటా. కానీ అసలైనది ఏమిటి అనేది తెలిసిన వాళ్ళు ఆ మాట అనలేరు. నీకు ఓపిక ఉన్నప్పుడు ఏదైనా చేయాలి, కానీ శరీరంలో సత్తువు లేనప్పుడు ఏమిటంటే చేస్తారు, ఏమీ చేయలేరు అసలు. పూజ దగ్గర కూర్చుంటే నిద్రపోతారు. ఎందుకంటే పాపం పొద్దున్నే లేస్తారు కదా, నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది దేవుడి దగ్గర. చక్కగా ఫ్రెష్ గా స్నానం చేస్తారు. ఏమవుతుందంటే దేవుడి దగ్గర కూర్చోగానే, అందుకే ముందర ఘంటారావం ఆగమార్థంతు దేవతాహ, రాక్షసులు వెళ్ళడానికి అని చెప్పారు కదా గమనార్థం. అంటే అర్థమైంది, నీలోని నిద్ర కూడా పోవాలి. గంట కొడితే ఎవరైనా నిద్రపోతాడు? పోరు కదా. కాసేపటికి వస్తుంది, అది వేరే విషయం. అందుకని ఒరే మంచి చక్కగా శ్రద్ధగా చదవరా దేవుడివి, నువ్వు చదివే ఆ స్తోత్రాలేవో కాస్త ఉపచారాలేవో శ్రద్ధగా చేయి నాకు అని మొదటే గంటారామం పెట్టారు కొంచెం గట్టిగా. మరి అందరూ ఏం చేస్తారు, దేవుడి గదులు చూస్తే ఇంత చిన్నది ఉంటుంది, అది వాళ్ళకేమన్నా పడదు. పెద్ద గంటే ఉండాలి, చక్కగా చేత్తో పట్టుకుంటే గంట గణగణం అని మోగాలి గంట. కిచకిచమంటే ఎలాగా. అందుకని గంట రాగం ఎప్పుడు ఏమంటారంటే గణగణ మోగుతుందని, అలా మోగాలి. దెబ్బమ్మట లోపల ఉన్న అసురగుణం అంటే ఏంటండి, బద్ధకం అసురగుణం కాదేంటి, అది దేవతాగుణం అంటే ఉత్సాహం. ఉత్సాహమే దేవత గుణం, హాయిగా ఆనందమే అది. కాబట్టి అందుకనే గంటారావం ఉంటుంది. ఇప్పటి నుంచి గంట గట్టిగా కొట్టు. ఈ పురుషార్థాలు దానికోసమై సుఖ సాధనమునకై ఈ యొక్క ఇవన్నీ చేస్తారు. ఆనందం పొందాలంటే రాగాలు కోపాలు ద్వేషాలు ఉంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? చాలా సార్లు చెప్పుకున్నాం ఇది, ఎన్నో సార్లు చెప్పుకున్నాం. అలా ఏమిరా, మీరు పక్క వాడి మీద వేరే వాళ్ళ మీద అంటే ఏముంటుందండి? ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో చెట్టు ఉంది, పువ్వుల చెట్టు, వెనక వాళ్ళు కోసేస్తారా అనుకున్న వాడు వీడికి నిద్ర కూడా పట్టదు. ఎంతసేపు అని కాపలా ఉంటాడండి వెనకాల వాడు. కొంతమంది పూలు లెక్క పెట్టుకుంటారు, వెచ్చకాకపోతే పూలు లెక్క పెట్టుకుని ఏం చేస్తారు? ఎవడన్నా వాడు చూస్తుంటే వస్తారా? పోయారు కదా. మా లాంటి వాళ్ళకి ఎదురుకుండా నేను నిల్చున్నా వాడు పూలు కోసుకుని వాళ్ళు నవ్వనుకుంటా పడు శుభ్రంగా కోసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళు భయపడరు. అంటే కొంతమందిని చూస్తే వాళ్ళకి ఏం భయం లేదు, సర్లే అనుకుంటారు. కొమ్మలు కొమ్మలు అన్ని పట్టుకుపోతారు, వాళ్ళు లుక్ ఇస్తారు పక్కన, ఉంటే ఉన్నారులే అనుకుంటారు వాళ్ళు. చూసారా? అలా ఉంటారు. కాబట్టి అనభీష్ట సాధన పరిత్యాగం, ఏది అక్కర్లేదు అది వదిలేయాలి, ఏది కావాలో అది ఉంచుకోవాలి, మంచి గుణాలు. అందువల్లనే ఆవిడ 4 చేతులు పెట్టుకుంది. ధర్మమున తనకు కలగబో జన్మల ఇష్టప్రాప్తికై అనిష్ట నివృత్తికై ఒక ప్రయత్నం. ఇక మోక్షమున తనకు జన్మ మరణాదులు లేని శాశ్వత ఆనందానికై శాశ్వత దుఃఖ నివృత్తికై ఉపాయ సాధన. అద్వైతం అంటే అదే కదా. అంటే అందుకని ఈవిడ పట్టుకుంది, ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పారు కదా, వాటి గురించి అని అలా పట్టుకుంది ఆవిడ. 4 చేతులు ఆవిడకి అందుకని ఉన్నాయి. చేతుల్లో ఏమున్నాయో చెప్తారు, కంగారు పడకండి, మీకు తెలిసినా సరే కంగారు. అర్థము అంటే అనభీష్ట సాధన పరిత్యాగం. అర్థం అంటే తెలుసు కదా, డబ్బు సంపాదన, వస్తువుల సంపాదన, బంధు సంపాదన, అన్ని అర్థాలే. అర్థం అంటే ఏంటంటే స్వార్థం, దాని వల్ల ఏదైనా లాభం. ఏం చెప్పా, నేను లాభం లేకుండా ఏ పని చేయనండి అంటారు కదా. శాస్త్ర విరుద్ధమైన పనులు ఏవైనా సరే ప్రయత్నపూర్వకంగా అయినా కూడా పరిత్యజించాలి. ఈ రీతిలో కామ అర్థ అంటే ఇక్కడ కామం మొదట చెప్పారు ఈయన,
కామం అంటే ఈ కోరికతోటే అన్ని మొదలవుతాయి అర్థాలు అవి. అందుకని ఈయన కామం ముంద చెప్పారు. అర్ధ ధర్మ మోక్షములు అను చతుర్విధ పురుషార్థ సాధనాన్ని తత్ అధికారులకు ఉపాయాది సహితముగా ఈ వేద విద్య మనకి బోధిస్తుంది. ఉపాయాలు లేకుండా ఏం చేస్తారండి? సూక్ష్మం ఏంటండి అంటారు. పుణ్యం వచ్చేయాలి బోళ్ళంతా. దానికి సూక్ష్మం ఏంటండి? క్షేత్రానికి వెళ్ళి దానం చేయటం. క్షేత్ర దానాల గురించి కథలు మర్చిపోలేదు కదా, అలా ఉంటాయి. కాబట్టి ఎందుకండి, నువ్వు ఎక్కడుంటే అదే క్షేత్రం అనుకోండి. నీ మనసు మంచిది కావాలి కానీ క్షేత్రానికి వెళ్ళి దానం చేయటం ఏంటంటే అక్కర్లా. అనుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ప్రస్తుత జన్మమున ఆచరించిన సాధన విధానము మరు జన్మకి హేతు అవుతుంది. అదే కదా మరి. ఈ జన్మలో మీరు మంచిగా ఉండి చక్కగా రాగద్వేషాలు లేకుండా పర్వాలే అద్వైత సాధన అనేది పక్కన పెడదాం, ఎందుకంటే మోక్షం చివరికి చెప్పారు. కానీ ఇక్కడ నీ యొక్క కోరికలు ధర్మబద్ధమైనవేనా, నీ సంపాదన ధర్మబద్ధమేనా, ఇవన్నీ అంటే ఈ రెండు ముఖ్యమైనవి. ధర్మం అందుకనే మామూలుగా చెప్పండి, ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు. ధర్మం అయినప్పుడు నువ్వు సంపాదన ధర్మం అవుతుంది, నీ కోరిక కూడా ధర్మంగా అవుతుంది. అంటే ఈయన కొంత ఉపాసనా భక్తుడు కాబట్టి ఇక్కడ ఆయన ముందే కామం చెప్పాడు. అసలు కామం లేకపోతే గొడవ లేదు, ధర్మమే ఉంటుంది అన్నాడు. ఎలా అయినా పర్వాలేదు, నీ బుద్ధి సక్రమంగా ఉంటే చాలు. బుద్ధి కొంచెం అటు ఇటు అయినప్పుడు కదండి అది కావాలి ఇది కావాలి అనే కోరికలు ఎలా అయినా సరే పొందేద్దాం అనుకుంటాను. దాచుకునే బుద్ధి ఎప్పుడు వస్తుందండి? స్వార్థం. స్వార్థం మంచిదా మరి? అలానే మిమ్మల్ని ఏమి అన్ని పారేసేసుకోండి అందరికి ఇచ్చేయండి అనటం లేదు. ఎంత మేరకు అంత మేరకు. అందుకే ఎన్నోసార్లు చెప్పాం, మనకి అంటే కావాల్సిన దానికన్నా అధికంగా ఉంటే వాడు దొంగని. పూర్వకాలం బ్యాంకులు ఎక్కడున్నాయండి? ఉన్నాయా? ఎక్కడ లేవు. ఇప్పుడు దొంగలు ఎక్కువైతే బ్యాంకులు కావాలి కదా. కాబట్టి ఈ జన్మలో అంటే ఇప్పుడు మీరు ఆచరించేవే మరుజన్మకి హేతు అవుతుంది. అంటే మరుజన్మ మానవ జన్మ రావాలా, మీరు చేసిన దానికి ఫలితంగా సరే ఆయన చెప్పాడు కదా, శంకర్లు చక్కగా నిర్భయంగా చెప్పారు, నికృష్ట జన్మలు అన్నాడు. అయితే పేడ పురుగును వేరే జన్మలు ఏమన్నా మంచి జన్మలండి? ఎంత కుక్క జన్మ అయినా ఏసీలో ఉన్న దాన్ని కుక్కే అంటారు కానీ వేరే అంటారా? అన్నారు కదా. మీరు ₹1,00,000 పరుపు వేసినా అది జాతి అదే అవుతుంది కదా. కాకపోతే వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి దాని పేరు పెట్టి పిలుస్తారు. అక్కడ కుక్క అంటే వాళ్ళ కోపం వస్తుంది, కేసు పెడతారు. పేరు పెట్టే పిలవాలి. వాళ్ళ కొడుకో కూతురో అలా అంటారు వాడు. సరే మంచిదే, ఎంత చేసినా దాని బుద్ధి దానిదే కదా. అలా రకరకాల. కాబట్టి మీ మరు జన్మకి ఇది హేతు అవుతుంది. మీరు ధర్మంగా ఉన్నారా లేదా, ఏమిటి మీది ఆచరణ? ఎవరు దానికి చెప్పక్కర్లేదండి. ఒక వయసు వచ్చాక 10 ఏళ్ల పిల్లవాడికి కూడా తెలుసు వాడు అబద్ధం చెప్తున్నాడా లేకపోతే దొంగతనంగా, ఏదైనా సరే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. సమర్థింపులు చెప్పుకుంటారు తప్ప వాళ్ళ చేసేదానికి వాళ్ళకి అది తప్పు అని తెలియదు అంటే పెద్ద తప్పు. 10 ఏళ్ల నుంచి నేను ఇంకా నేను 10 ఏళ్ళు అన్నాను. 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత తెలియదండి. పిల్లలు చూడండి వెదప్పలు చేసి తల్లి వైపు తండ్రి వైపు చూస్తారు. వాళ్ళు దుఃఖిమగానే అర్థమైపోతుంది ఏదో వెదప్పని చేస్తున్నారు వాళ్ళని. వాడికి అప్పుడే తెలుసు అసలు తప్పు చేస్తున్నా అనంగానే దొంగ చూపులు చూస్తారు చూసారా. అందరికీ అనుభవం అయ్యేది. మీరైనా అంతే, ఏదైనా వెదప్పని చేశారు అనుకోండి ఫస్ట్ అటు ఇటు చూడరు. కదా, అటు ఇటు చూసి కదండి ఏదైనా వెదప్పని చేస్తారు. అది తెలియకుండా చేశారా, ఇక తెలియకుండా చేశానని డైలాగులు కొడతారు. డైలాగ్ కొడతారండి. దగ్గర తెలియక చేశాను అంటారా? చేశాను అయితే ఏంటంటారు, ఎందుకంటే వాడు తిడతాడని తెలిసి వీడు చిన్నప్పటి దగ్గరికి వెళ్తాండి కథలు చెప్తారు పాపం. కాబట్టి ఇక్కడ మీరు చేసిన దాన్ని బట్టే మీ యొక్క జన్మలు నిర్ధారితమైంది. వచ్చే జన్మ ఉంది, లేకుండా ఎలా పోతుంది? అద్వైతంలో సిద్ధి పొందితే అంటే ఆ మోక్షం పొందారు అనుకోండి జన్మలేదు. కాబట్టి ఆ మోక్షం మీకు సిద్ధించాలంటే ఈ ధర్మార్థ కామాలు ఇవి కరెక్ట్ గా ఉండాలి, ధర్మం ఉండాలంతే. మీకు విధించబడిన ధర్మం మీరు చేయండి. ఏదైనా సరే, మీరు ఉద్యోగస్తులైనా సరే గృహస్థులైనా సరే ఏదైనా సరే
మీ ధర్మం మీరు ఆచరించాలి. అది నిర్భయత్వం ఇస్తుంది. ఆ నిర్భయత్వం మీకు ఉత్తమ జన్మ. ఒకవేళ సాధన పూర్తి కాకపోతే అంటే మరో జన్మలో కూడా మళ్ళీ మానవ జన్మ లభించి, ఎందుకంటే కుక్కలు మళ్ళీ కుక్కలుగానే మానవులు మానవులుగానే పుడతారని ఎక్కడ ఏ వేదం చెప్పలేదు. లేదు చెప్పలేదు. లేదా హేతువుగా ఎందుకు అవుతారండి అంటారా? వేదం అబద్ధం చెప్పదు కదా. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఆచరించిందే మరు జన్మలో. అందుకని అనవసరంగా మనసా వాచా కర్మణ, మనసుతో ఎవరిని తిట్టుకోకూడదు, మాటలతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అంటే దూషించరాదు, వారిని నొప్పించరాదు, బాధ పెట్టరాదు. కర్మణ ఇక చేతులతో, చేతులతో అంటే అర్థము కర్మలో మీరు చేసే పనుల వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది. అది చిన్న పన ఏ పన అనేది అనవసరం. మీ వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు మీరు ఆ పని చేయకండి. అవతల వాడు చేస్తాడు, చెయ్యని వాడు అనుభవిస్తాడు కదా, నువ్వు చేస్తే నువ్వు అనుభవిస్తావు. కాబట్టి మనస వాచ కర్మణ ఇవే ఈ దోషాలకి కారణము. మొదటిది మనస్సు, తర్వాత నీ మాట, ఆ తర్వాత చేత. నీ పట్ల నువ్వు ఎలాగో వేరేగా ఏం చేసుకో. ఎవరో కొంతమంది చంపలేదు, కానీ చూడండి ఏదైనా తప్పు చేసి చంపలేసుకోమంటే ఎంత సున్నితంగా వేసుకుంటారండి. ఎంత సున్నితంగా ఉంటుంది కదా అసలు. ఉంటుంది అసలు. ఇదిగా వేసుకుంటారు. అదే వేరే వాళ్ళకి కొట్టమంటే చెప్పలు అనుకుని మరి కొడతారు. కాబట్టి మనసా వాచ కర్మణ ఇవి నువ్వు చేయకుండా ధర్మంగా ఉన్నావు అనుకోండి. ఎందుకంటే నీకు జన్మ, వాడిని బట్టి నీకు జన్మ రాలేదు. నీ యొక్క క్రియాకర్మలు అవే నీ జన్మకి కారణాలు. కాబట్టి ఎందుకంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే, ఈవెన్ దైవ కార్యం చేస్తున్నప్పుడు కూడా ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఏది చేసినా సరే పక్కవాడికి ఇబ్బంది అనుకోండి, దేవుడేమి నేను ఇన్ని పూలు తెచ్చి పెట్టమల్ల, లేదా నైవేద్యాలు ఇన్ని పెట్టమల్ల ఏది అనలేదు. ఏది పెట్టినా సంతోషిస్తానన్నాడు. కాబట్టి నేను నైవేద్యం పెట్టాలి, నువ్వు చేస్తావా లేదా అని అనకూడదు వేరేవాడు. నీకు ఓపిక ఉంటే నువ్వు చేసుకో, పెట్టుకో. ఏదైనా సరే పువ్వులు అసలు దేనికి ఏదైనానండి, అది ఇది అని ఎందుకు చెప్పాలి. కాబట్టి నీది నీదే. వేరే వాళ్ళు దీపం పెట్టిన ఫలితం నీకెందుకు వస్తుందండి? నువ్వు దీపం పెడితే నీకు వస్తుంది. అలానే ఇంట్లో అందరు దీపం పెట్టక్కర్లా. అంటే లోపల అలాంటి భావన లేకపోతే చాలు. దీపం పెట్టకపోతే పరమేశ్వరుడు ఏమనండి, మీరు చక్కగా అది శుచి శుభ్రంగా దండం పెట్టినా ఆయన ఏమన్నాడు, దీపం పెట్టాలని రూల్ ఏం లేదు. నీ మనస్సు ఎలా ఉంది, లగ్నం అయిందా లేదా, ఇదే అసలు. కాబట్టి ఇక్కడ ఈ సాధనమే మరుజన్మకు హేతువు. ఒక వ్యక్తి ఒక జన్మలో ఏ విధంగా అనుష్ఠించిన అంటే ఆచరణ, అనుష్ఠానం అనగానే కేవలం దేవతనే చెప్పక్కర్లేదు. అనుష్ఠానం అంటే నీ ఆచరణ, నీ ధర్మము నీకు విధించబడింది, దానిని పూర్తి చేయుటకు అనువగు మరుజన్మ ఎందలి దేహేంద్రియ బుద్ధి ప్రాణములు పరమేశ్వరిని ప్రసాదిస్తుంది. కాబట్టి నీకు మళ్ళీ ఒకవేళ ఈ జన్మలో పూర్తి అవ్వకపోతే, కానీ ఈ ఉద్దేశమే మంచిది కాదండి. అసలు ఎందుకంటే మరు జన్మకి ఈ జన్మలో పొందక దీనికి ఏమైనా పెద్ద కష్టమా? ధర్మంగా ఉండటం ఏమిటండి కష్టం? ఏమో ఒకరిని తిట్టకుండా ఉండలేవేంటి? మరి ఇంకేం బాధ? మనసులో ఏది అనుకోకు, వాడి కర్మన వాడే పోతాడు కదా, అలాంటి నిమిషానికి ఒకసారి అనుకునే వాడి కర్మన వాడిపోతాడు, ఒరే నీ కర్మ నువ్వు పోతావు, నిన్ను తిట్టట్లేదురా అనకండి. నామస్మరణ చెప్పబడింది. నిరంతరం చక్కగా నామస్మరణ చేసుకోండి. ఇవన్నీ ఇందాక చెప్పారు కదా, ఏమండి అనభీష్ట పరిత్యాగం. నీకు ఇష్టం లేదని కాదు, అది ఉండకూడనిది, మంచిది కాదు. అది ఆవిడ అప్పుడు చక్కగా మీకు కావలసిన ఇది ఇస్తుంది. కాబట్టి ఈ 4 విధానాలు ఆ అమ్మ తన 4 బాహువులుగా ప్రకటిస్తోందిట. మనోబుద్ధి చిత్త అహంకారములు అని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నారు. అది ఆవిడ ఇక తర్వాత ఇప్పుడు ఏది ఆవిడ ధరించిందో కూడా చెప్తారు మనకి, ఎందుకు ధరించింది. వాళ్ళన్నిటికీ ఉంటాయండి, వాళ్ళు ఏది షోక్గానో మేకప్ వేసుకోలేదు. వాళ్ళు ఏది ధరించినా అది వారిని ఎవరైతే ఆరాధిస్తారో వారిని రక్షించడానికే. ఇందాక అభీష్ట అనభీష్ట అంతే తప్ప దేవతలు ఎప్పుడు కూడా వారి కొరకంటూ ప్రత్యేకంగా పాపం వాళ్ళు ఏం చేస్తారు. మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోలేదండి. ఏ రాయి అయితే ఆ రాయిలో మీరు అంటే చేయట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు దేవుడి గదిలో టేపులు అంటిస్తారు, ఇంకోటి అంటిస్తారు, ఏదో చేస్తారు పాపం.
ఎన్ని చేసినా వాళ్ళు మాట్లాడలేరా, పారిపోయారా? పారిపోలేదు పాపం. మీరు మళ్ళీ ఉన్నావు స్వామి అంటే అక్కడే ఉంటారు. మీరు లేరు అంటే కదా వెళ్ళిపోతారు. కానీ దేవుడి గదిలో శుచి శుభ్రత ఉండాలి. అన్ని తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టకండి, ఎవరికి కనపడకుండా ఉంటుంది. ఆయన కనపడుతుందిగా పాపం. అంతే కదండి, వాసన పీల్చారు. చాలా సార్లు చెప్పుకోలేదు, ఆయన కళ్ళు ముక్కులు కనపడేటట్టుగా మీరు పూలమాలలు వెయ్యండి. ఘాటుగా ఉన్న అగరత్తులు పెట్టకండి, మీకే ఘాటు అయితే పాప ఆయనకు ఊపిరి ఆడద్దు. అందుకని మీకు ఎలాగో ఆయనకు కూడా అదే విధంగా మీరు భావిస్తే మీతో సమానంగా కాదు. అందుకనే చెప్తారు అద్వైతం అన్ని చోట్ల గురువు దగ్గర అద్వైతం ఉండకూడదు. మీకు ఎంత ఇది వచ్చినా గురువు దగ్గర అద్వైతం పాటించకూడదని చెప్తారు. అలాగే నీకు ఎలాగో పరమాత్మకు అలాగా అంటే అర్థం ఏమిటి అంటే, నీకే ఇబ్బంది కలిగితే దేవుడికి ఇబ్బంది కలగదు. ఆ దేవుడికి ఏముందండి అని నువ్వు అనకూడదని చెప్పటం. ఆయన ఉన్నతుడే, అందులో సందేహం లేదు. నువ్వు ఆయన ఎప్పటికీ సమానం కాదు. అందుకని మామూలుగా మీరు ఒకవేళ కింద కూర్చోలేని వారు ఆ దేవుడి గదిలో పూజ చేసుకోవాలి అనుకుంటే మటుకు వాళ్ళకన్నా ఉన్నతాసనము వేసుకుని చెయ్యరాదు. ఇది తెలిసా తెలియక అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు తెలిసింది కాబట్టి చేసేవాళ్ళు, అద్వైతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చేయటం లేదు, సరే చేసేవాళ్ళు ఇంకా పూజల దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, లేదా మీకు వేరే వాళ్ళకి ప్రసన్నపూర్వకంగా చెప్పండి, అథారిటీగా చెప్పకుండా. ఎందువల్లన అంటే దేవుడి కన్నా ఉన్నతాసనం నువ్వు వేసుకుంటే ఎలాగా? కాబట్టి దేవుళ్ళని పైకి మార్చారు, వాళ్ళకు ఉన్నతాసనం వెల్పించి ఆ ముందర మీరు ఇంకో స్టూల్ వేసుకుని కూర్చోండి, అది దోషం లేదు. ఇలాంటివి చాలా ఉంటాయి సూక్ష్మాలు. అంటే మనం ఏం చేస్తామంటే అవి పటాలు అన్న ఒక ఉద్దేశం ఉంటుంది, దేవుడు గది అని అంటాం, కానీ అక్కడ మనం పెట్టింది ఆ విధంగా ఒక భావన మనలో ఉండిపోతుంది. అందువల్ల కింద కూర్చోలేని ఆ శరీర అసక్తతకి ఒక స్టూల్లో ఏదో వేసుకుంటాం, దానికన్నా ఉన్నత అది దోషం. అందువలన ఇక్కడ అవి చెప్పబడతాయి. ఎప్పుడైనా ఉన్నతుల కన్నా ఎక్కువ దాంట్లో, అందుకని స్టేజ్ మీద చెప్తారండి ఉపన్యాసాలు, కింద చెప్పరు. అది అందుకని ఆ స్టేజ్ ఏర్పాటు చేస్తారు, అంటే కొంత ఉన్నతంగా. పాపం అంత పెద్ద కుర్చీ ఇస్తే ఆయన ఏమి ఎక్కుతాడు, ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎక్కడ కష్టం కదండి, కన్వీనియంట్ గా ఉండదు. అందుకని ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తారు, ఒక మంచి అది ఏర్పాటు చేస్తే అక్కడ కూర్చొని చెప్తారు. మిగతా వాళ్ళందరూ కిందకు ఉంటారు కాబట్టి వెనకాల వాళ్ళు నిద్రపోతుంది లేదు కూడా కనపడుతుంది, ఇది ఒక సౌలభ్యం. ఇలా కూర్చుంటే వాళ్ళు నిద్రపోతున్నారు లేదు ఎలా తెలుస్తుంది చెప్పండి? కుర్చీలో వాళ్ళు చూడండి, నిద్ర వచ్చినప్పుడు ఇలా పక్కన జరుగుతారు, ఎందుకంటే వాళ్ళు కనపడకుండా ఉండడానికి. కానీ సామాన్యంగా అవన్నీ దాటిపోవు, అన్ని గమనిస్తూనే ఉంటారు. ఇంకోటి ఏమవుతుందంటే నా అలాంటి వాళ్ళకైతే అదే కనపడుతుంది, వేరేది కనపడుతుంది. ఎందుకంటే వెలుగుతో ఉన్న వాళ్ళని చూడటం ఎందుకు, వాడు వెలుగుతోనే ఉండాలి, నిద్రపోయిన వాడు కదా చూడాలి వాడు ఎంత బాగా నిద్రపోతున్నాడు అంతే. సరే, అమ్మ యొక్క 4 హస్తాలు చెప్పారు. ఇహ ఏ హస్తంలో ఆవిడ ఏది ధరించింది? రాగస్వరూప పాసాఢ్య. దీర్ఘాలు చాలా మంది మింగేస్తారు, దీర్ఘం పెట్టండి, పెడితేనే అసలైన అర్థం వస్తుంది. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య, ఒత్తులు తినద్దు. ఈ రోజుల్లో ఈ పిల్లలకి ఆ ఒత్తులు పలకట్ల, భా అనమంటే బా బా అంటారు, ఖా అనరా అంటే కాకా అంటారు. కాబట్టి కొంచెం తల్లి చూసుకోవాలి పిల్లలు ఎలా పలుకుతున్నారు. వీటన్నిటికీ చాలా అర్థాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం మనం ఎక్కడికో పరిగెడతాం, అక్కర్లా. నువ్వు ఈ అక్షరాలు గనక కరెక్ట్ గా పలిగితే, అలా ఏర్పరిచినవి మన అక్షరాలేమి ఏదో ఇంగ్లీష్ అక్షరాల్లాగా. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ లో ఒక పదానికి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రాయొచ్చు, ఎన్నో రాయొచ్చు. ఒకళ్ళు చూడండి అత్తయ్య అనడానికి ఏటీటీఏ రాస్తారు, కొంతమంది టీహెచ్ఏ రాస్తారు. గమ్మత్తుగా ఉంటాయి స్పెల్లింగ్లు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, మార్చుకోవచ్చు. మనవి అలాంటివి కాదు, ఈ అక్షరం ఇలాంటి ఇలాగే పలకాలి అంతే, దాంట్లో మార్పు లేదు. ఎందుకంటే నువ్వు అక్షరం మార్చావంటే అర్థం మారిపోతుంది, ఇక్కడ అక్కడ ఏమీ మారిపోదు. బోల్డ్ ఉన్నాయి కదా అక్కడ, టీకి అదే టీ అన్నా టే అన్నా అన్నిటికీ ఒకటే అక్షరాలు వస్తాయి అక్కడ. కాబట్టి నో కంపారిజన్. మనకి అలా లేదు, సంస్కృతమైనా తెలుగు అయినా మన అర్థాలు మారిపోతాయి. ఆ అక్షరం అలా పలికితే ఈ లోపలున్న ఆ శ్వాస పొట్టలోంచి భా అన్నప్పుడు ఆ పొట్ట కొంచెం ఒక ఒక లోపలికి వెళ్ళాలి, కొంచెం ఒక ఇంచు.
అలా నువ్వు ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. భా అంటే ఆటోమేటిక్ గా ఆ గాలి అలా బయటకు వస్తుంది. దాని వలన సూక్ష్మ అర్థమేమో కర్మలు తొలగిపోతే, మామూలు అర్థము ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు సరిగా ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఆయుర్వేదంలో చెప్తే వాత పిత్త దోషాలు ఏవో అంటారు, కఫ దోషాలు అంటూ అన్ని కూడా అవే, వేరే వేరే. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు వచ్చి ఏదేదో చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఏది ఏది నిరసించక్కర్ల నువ్వు, ఇవన్నీ కాలానుగుణంగా అన్నీ వచ్చాయి. కాబట్టి రాగమే రూపము పొందినది అనదగు పాశాయుధముచే ఆవిడ ఉన్నది. ఇది పరమేశ్వరి వామ అధోబాహును అలంకరించుచున్నది. వామం అంటే తెలుసు కదా ఏమిటి, కాబట్టి ఎడమ చేయి, కింద ఉన్న ఎడమ చేతిలో ఆ రాగ స్వరూప పాశాఢ్య. అయితే ఇక్కడ రాగం గురించి అదేమిటండి అంటే, అవును మరి ఉన్నంతలో ఉండద్దండి కరుణ. రాగం అంటే ఏంటండి, మీరు చెప్పుకునే బాహ్యమైన లవ్ కాదు. ఎందుకంటే బాహ్యమైన లవ్ చెప్తే, ఇంగ్లీష్ లవ్ చెప్తే ఇంగ్లీష్ అర్థం హేట్ కూడా చెప్పాలి. అందుకని మన సంస్కృత రాగాలకి అర్థము అవి కాదు. ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎంత ప్రేమించాలో పిల్లల్ని కానివ్వండి, ఒక బంధానికి ఎంతో అంతే. ఏదైనా అధికం వస్తే ఏమవుతుందండి, అవన్నీ కూడా అనుభవాలే కదా. అసంస్కృతములకు మనోవృత్తులు, అసంస్కృతములు సంస్కరించబడినవి, సంస్కరించబడనివి అంటే మంచి బుద్ధులు, మంచివి కాదు. ఎంత ప్రేమ అంతే ఉండాలి. నెత్తికి ఎక్కించుకున్న తర్వాత మాట వింటలేదు అంటారు, అప్పుడు కొడతారు. చిన్న నెత్తికి ఎక్కించుకుంటారు 5 ఏళ్ల వరకు. 5 ఏళ్ల వరకు ఎక్కించుకోకూడదు, 3 ఏళ్ల వరకే వాడికి తెలియదు. సరే ఇవాళ రేపు పిల్లలు ఇంకా ఇది. సరే ఏది ఏమైనా ఎంతలో అంత ఉందనుకోండి, సంస్కరించబడింది అయితే అది ఎప్పుడు కూడా మనకి హాని చెయ్యదు. అసంస్కృతములకు మనోవృత్తులు బాధాకరములు. కాబట్టి అక్కడ అది కూడా నిరోధించడానికి ఆవిడ ఒక ఆయుధంగా ఆవిడ ధరించి. అనురాగమను చిత్తవృత్తి యొక్క స్థూల రూపమే పాశాయుధముగా వర్ణించబడింది. రాగము, రక్తి, కోరిక, కామము ఇవియే దేవతకు స్వకీయమగు వాసనామయ రూపం. దాని శక్తియే పాశం. ఈ పాశమనే స్తంభనాయుధం అనుటయు కలదు. అంటే ఈ పాశమునే ఒక ఆయుధంగా చెప్పారు. అది గుర్తు అంటే అమ్మవారి యొక్క ఆ పాశాన్ని చూసినప్పుడు మీకు గుర్తు రావాలి, మీరు ఏ గుణమైన ఆ రాగం, మీలో ఏ రాగం ఉన్నది. అంటే మన సంగీత రాగాలు కాదు. కాబట్టి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరి పట్ల, అంటే స్వార్థపూరితమైనవి కూడా ఉంటాయి. నా వాళ్ళు, నీ వాళ్ళు, వేరే వాళ్ళు, పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఇవన్నీ లేవండి, ఉన్నాయి కదా. అవి లేకుండా ఉండడానికి అమ్మ యొక్క ఆయుధాన్ని, అంటే ఇక్కడ నామ ఉపాసన అన్నప్పుడు కొంతమంది ఈ యొక్క నామాలను కూడా ఉపాసన చేస్తారు. అన్ని ఇచ్చామని పట్టుకోవాలి కానీ ఒక్కొక్కటి ఎందుకండి కదా. సూపర్ మార్కెట్లు ఎందుకు వచ్చాయంటే ఒకటేసారి అన్ని కొనుక్కుంటారు. పూర్వకాలం అంటే పచారీ కొట్టు వేరు, బట్టలు కొట్టు వేరు, ఇంకో కొట్టు వేరు, ఇంకో కొట్టు వేరు, ఇన్ని కొట్లు తిరగాలి. మరి ఇవాళ రేపు స్టైల్ గా తిరగాలంటే, మేకప్ వేసుకుని తిరగాలంటే ఎట్లా కుదురుతుంది కదా. అందుకని ఏంటి హాలు మీ మేకప్ పాడవకుండా హాయిగా మేకప్ వేసుకుని చక్కగా మీకు కావాల్సిన, అందుకని పెద్ద ట్రాలీస్ అందులో అన్ని వేసుకోవచ్చు కదా, అన్ని ఉంటాయి. కాబట్టి మీరు మీ ఓపిక హాయిగా విండో షాపింగ్ కూడా చేయొచ్చు. ఏం తోచట్లేదు అనుకో, పని పాట ఏం లేదు, సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంది, ఒకసారి వెళ్ళి రావడమే సరదాగా. అంటే అమ్మాయి యొక్క ఆయుధం అది. మిగతాది రేపు చెప్పుకుందాం. శుభం భూయాత్.